సో దిస్ సిరీస్ ఈస్ హారర్ థ్రిల్లర్ టైప్, రైట్? సో మీరు సెట్స్లో ఉన్నప్పుడు ఆర్ ఎనీ సీన్ మీరు భయపడిన మూమెంట్ ఏదైనా ఉందా? ఆ రోజులు అయిపోయినాయి పాప. భయపెడతాను నేను, భయపడి 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 అయిపోయినాయి రోజులు. బట్ దేవర్ అ లాట్ ఆఫ్, ఐ మీన్ క్లైమాక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను అజయ్ గారిని చూసినప్పుడల్లా భయపడేదాన్ని. ఆయన మామూలుగా ఉంటారండి బాబు. అండ్ ఆ గెటప్ తోటి హీస్ మెనెసింగ్. ఆ ఫీలింగే ఒకలాగుంటుంది. అండ్ ఆ సెట్లోకి వచ్చి ఆయన అరిచేటప్పుడు ఇంకా బాబాయ్ వీ నో, మాకందరికీ కూడా తెలుసు ఈజ్ యాక్టింగ్ అని. బట్ దెర్ ఇస్ దట్ వన్ జంకు ఆయన ఉన్నప్పుడు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సేమ్ క్వశ్చన్ టు అజయ్ గారు. మీరు యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ విలన్ రోల్స్, యూ ఆర్ అ సూపర్ స్టార్ in character artist. Okay, thank you. I am a big fan of yours, sir. So thank you. మీరు భయపడిన సంఘటన ఏమైనా ఉందా సెట్స్ లో? ఈ సెట్స్ లక్ష్మి గారి భయపడ్డానండి నేను. Yeah. This is Chandu, anchor from Filmy Looks. Hi Chandu. So first of all, congratulations. Thank you. అంటే మీ సినిమా, మీ స్క్రిప్ట్ సెలక్షన్స్ కూడా ఓకే. మంచు లక్ష్మి గారు చేస్తున్నారంటే సినిమాలో మ్యాటర్ ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. How sweet, thank you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు సో ఆ క్యారెక్టర్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక డైలాగ్ డెలివరీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు కొన్ని రిఫరెన్స్ తీసుకోవాలి, లేదా ఎక్కడైనా చదివి ఇది ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాలి. సో అలాగా ఈ క్యారెక్టర్ మీరు చేసినప్పుడు మీరు చేసిన హార్డ్ వర్క్ ఎలా? వయ్యారంగా నడవమన్నారు. హౌ ఆ ఫెమినినిటీని తీసుకురావడానికి చాలా భయపడ్డాను నేను. చూపించానో లేదో తెలియదు నేను ఆ భయం. బట్ ఇంత ఫెమినిన్గా, ఇంత గ్లామరస్గా, ఇంత సెక్సీగా నేను ఇంతవరకు చేయలేదు. చాలా సిగ్గేసింది నాకు. బికాజ్ చీర కట్టుకుంటేనే ఐ ఫీల్ వెరీ వెరీ షాయ్. అండ్ ఇంకా దీంతో యాక్టింగ్ అనేసరికి నేను ఇట్ వాజ్ రియలీ టఫ్. అదే నలుగురిని కొట్టు, ప్యాంట్ షర్ట్ వేసుకో అంటే దిగిపోతాను నేను అస్సలు కమాన్ అనుకుంటూ. దిస్ వాజ్ క్వైట్ అ స్ట్రెచ్ ఫర్ మీ. బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. నేను మధు కూర్చొని, మేము డైరెక్టర్ తోటి ఒకటి అనుకునే వాళ్ళం, కానీ నేను మధు కూర్చొని బ్లౌజ్ ఎలా చేద్దాం, కలర్స్ ఇలాంటివి వాడదాం, నగలు ఎలా చేద్దామని ఐ ఎంజాయ్డ్ అ లాట్ పుట్టింగ్ జ్వాలాస్ క్యారెక్టర్ టుగెదర్. ఒకసారి అలా తయారైపోయిన తర్వాత ఇంకా నేను లక్ష్మిని మర్చిపోతాను. దెన్ జ్వాల కమ్స్ ఇన్ టు మై బాడీ. సో అలాంటప్పుడు దెన్ ఐ డోంట్ థింక్ అబౌట్ లక్ష్మి అయితే ఏం చేస్తుంటుంది అని. బట్ జ్వాల క్యారెక్టర్లోకి వెళ్ళడానికి లక్ష్మి చాలా కష్టం అనిపించింది. బట్ మీరు శారీలో షై అంటున్నారు, శారీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అందుకే చెప్పండి. సో అజయ్ గారు అంటే మా చిన్నప్పుడు మేము పుట్టక ముందు అండ్ మాంత్రికుడు అనగానే మాకు ఎస్వి రంగారావు గారు గుర్తొస్తారు. అండ్ ఈ మధ్య మాకు అజయ్ గారు గుర్తొస్తున్నారు. అండ్ ఊ కొడతారా, ఉలికి పడతారా, లేకపోతే విరూపాక్ష గాని, లేకపోతే ఇది కానీ, అంటే ఇవి మూడు ఏమి మాట్లాడతారో మీకు తెలుస్తుందా? ఎవరి పేరు తీసారో మీకు తెలుస్తుందా? సో అంటే ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత సార్ అదే క్యారెక్టర్స్ తో చాలా మూవీస్ వస్తాయి, కానీ యాజ్ యాక్టర్ గా మీరు కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు సేమ్ మాంత్రికుడు గెటప్ సార్ అని ఎన్ని సినిమాలు వచ్చి ఎన్ని రిజెక్ట్ చేశారు సార్? నేను అఫీషియల్ మాంత్రికుడిని అయిపోయానండి మధ్య. అంటే చాలా అడిగారు, బట్ అందులోనే రోల్స్ అండ్ అగైన్ మీకు సెట్స్లో ఎప్పుడు కంఫర్ట్ ఉండాలండి. ఎవరితో పని చేస్తున్నాం ఏంటి అన్నీ చాలా ఇంపార్టెంట్ నాకు పర్సనల్గా. సో మాంత్రికుడు నేను దగ్గర విరూపాక్ష తర్వాత 4-5 అడిగాను నన్ను. నేను మళ్ళీ కొంచెం దగ్గరగా ఉండేది ఇదే చేశాను. అంటే మాంత్రికుడు కాదు, సేమ్ లైన్స్లో ఉండే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అగైన్ ఆర్కా మీడియా సో మెనీ థింగ్స్ అని ఇన్ఫ్లుయెన్స్ చేసే నన్ను. తమిళ్లో కూడా కొన్ని చేస్తున్నాను యాక్చువల్లీ. సో అందులో కూడా ఒక మాంత్రికుడిని సెలెక్ట్ చేసుకున్నాం, 2-3 వచ్చే విరూపాక్ష తర్వాత. సో అదే అగైన్ బ్యానర్స్, మీ కంఫర్ట్ జోన్, మీరు ఎవరితో పని చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నాకు పర్సనల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు. అజయ్ గారు, సో ఇందాక తేజ గారు చెప్తూ చాలా వెయిట్ ఉంటుంది కాస్ట్యూమ్ అని చెప్పేసి అని అన్నారు. సార్ హౌ యూ ఫీల్? అంటే అంత వెయిట్ ఉన్న కాస్ట్యూమ్ వేసుకుని డైలాగ్ డెలివరీ ఇందాక అక్క చెప్పినట్టు గట్టిగా అరుస్తుంటే మేము భయపడి వెళ్ళిపోతాం అన్నారు. సో ఎలా ఉంది మీ పర్సనల్ ఫీలింగ్? చాలా చిరాకు ఉంటుందండి. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్యాకేజ్ అండి. లైక్ బీయింగ్ యాక్టర్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ థింగ్. సో ఎండ్ ఆఫ్ ద డే చూసాక ట్రైలర్ చూసాక సో హ్యాపీ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్. చూసినప్పుడు అదంతా పోతుంది, అంతా మర్చిపోతాం. సో ఆ సాటిస్ఫాక్షన్ అది వేరేగా ఉంటుంది. నేను చాలా అనుకున్నాను మా డైరెక్టర్ తేజ గారికి మా గెటప్ ప్లేస్ చంపేయాలండి.
అందరం అనుకున్నాం ఒక రోజు మీ అన్ని గెటప్ ప్లేస్ చూపించాలి ఎలా మా ఫీలింగ్ ఎలా ఉందో ఆయనకి తెలియాలని. చిన్న పాప నేను మాత్రం అనుకోలేదన్న, నాకు సుఖంగా ఒక ప్యాంటు ఒక చొక్కా స్లిప్పర్స్, ఎవరైనా సుఖపడ్డారు సినిమాలన్నీ ఒకటి రోజంతా హ్యాపీ